పనికి మాలిన వాళ్ళకి, దేశం ముఖ్యం కాదు వేరే ముఖ్యం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా పెద్ద ఇష్యూగా కనబడుతుంది, ప్రోపగండాగా కనబడుతుంది. అలాగే లేనిపోయినవి చూపించారు అని కూడా అంటూ ఉంటారనమాట. అలాగే ఒక యూట్యూబర్ ఉన్నాడు, వీడు డైరెక్ట్గా సినిమా థియేటర్కి వెళ్ళి ఆ సినిమా మొత్తం చూసి వీడు చెప్పేది ఏంటి అంటే, ఆ సినిమా చూడకండి, కావాలంటే నా కోర్సులో జాయిన్ అవ్వండి అని. అంటే వాడి కోర్స్ అమ్ముకుంటున్నాడు, దేశం గురించి చూపించేది మాత్రం కరెక్ట్గా లేదని చెప్తున్నాడు అనమాట. ఇలాంటి పనికి మాలిన ఎదవలు కూడా ఉంటారు. సో అది పక్కన పెట్టేస్తే కనుక ఇక మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ చూశాక మాత్రం నాకు రణ్వీర్ సింగ్ గారి క్యారెక్టర్ కంటే కూడా, అంటే మూవీలో మాధవన్ గారి క్యారెక్టర్ ది బెస్ట్గా అనిపించింది అనమాట. ఎంత క్రూషియల్ సిచ్యువేషన్లో అయినా కానీ ఆయన డీల్ చేసిన విధానం, ఆయన యాక్ట్ చేసిన విధానం చాలా కూల్గా, కామ్గా చేయాల్సిన డ్యామేజ్ చేసేస్తున్నట్టయితే కనబడుతూ ఉంటుంది అనమాట. నిజంగా ఒక్కనొక సిచ్యువేషన్లో ఇంత జరిగిందా అని అయితే అనిపించింది. అలాగే మోడీ గారిని అప్పట్లో డిమానిటైజేషన్ చేసినందుకు చాలామంది అయితే తిట్టుకున్నారనమాట. అంటే 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసినందుకు తిట్టుకున్నారు. కానీ దాని వెనక అసలు రీజన్ ఇది అని అయితే క్లియర్గా చూపించారు. అలాగే క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరినైతే మనం కమెడియన్ అనుకుంటామో ఆయనే సినిమాలో హీరో అనే టైప్లో అయితే ఎలివేషన్ ఉంటుంది లాస్ట్లో మాత్రం. నిజంగా అదైతే చాలామంది ఎక్స్పెక్ట్ కూడా చేయరనమాట. అలాగే ఈ మూవీలో ఇక దావుద్ ఇబ్రహీం గారిని చూపించారు. అలాగే ఏమేమి జరిగాయి ఇండియా మీద కుట్రలు అనేది క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారనమాట మన ముందు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ గారు కానీ, మాధవన్ గారు కానీ, ఇక మిగతా యాక్టర్స్ ఎవరికి వాళ్ళు 100% కాదు 1000% ఇచ్చారు మూవీకి అని చెప్పచ్చు. మెయిన్లీ డైరెక్షన్, అసలు స్క్రీన్ ప్లే ఎక్కడా కూడా మనకి ఇది అసలు సీన్కి సంబంధం ఏముంది, సినిమాకి సంబంధం ఏముంది అనేది లేకుండా ప్రతిదీ సినిమాలోని భాగమే, దీని లింక్ అనేది మీకు సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది అనే టైప్లో అయితే చూపించారు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఓల్డ్ సాంగ్స్ మ్యూజిక్ని అలాగే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా అయితే మనకి ఇచ్చారని చెప్పచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మెయిన్లీ మైండ్ గేమ్, ప్రతిదీ కూడా మైండ్ గేమ్. దానికి తోడుగా మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే రా ఏజెంట్స్ కానీ లేదా మిలిటరీ కానీ, వీళ్ళందరూ దేశం కోసం ఎంతలా కష్టపడుతూ ఉన్నారనేది అయితే క్లియర్గా చూపించారు. ఇవేవి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం అంటూ ఉంటారనమాట, కావాలని చేసిన సినిమా, కావాలని తీసిన సినిమా అని. అరే ఎదురుగా ఇంత కనబడతా ఉంటే మళ్ళీ కావాలని చేసిన సినిమా అంటారు ఏందో నాకు అర్థం కాదనమాట. దానికి తోడు కొంతమంది ఉన్నారు, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్గానే ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంతసేపు కూడా ఇండియాకి పనికొచ్చేది ఏదున్నా దాన్ని డిగ్రేడ్ చేసి చెప్తారు. అలాంటిది యాంటీ ఇండియన్గా ఎవడైనా ఉన్నా వాడిని మాత్రం ఓహో దొర, ఆహో దొర అంటూ ఉంటారనమాట. ఇలా అయితే మారిపోతూ ఉంది. ఓకే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, కానీ ఓవరాల్గా అయితే ది బెస్ట్ మూవీ అని అయితే చెప్పొచ్చు. నిజానికి బాలీవుడ్ నుంచి ఇంకా అప్రిసియేషన్ రావాలి ఇలాంటి మూవీస్కి. నాకేందో అర్థం కాదు, ఎలాంటి వాటికి రావు. ఎంతసేపు కూడా రన్నింగ్లు, చేజింగ్లు, కొంచెం కురసబట్టలు వేసుకుంటే మాత్రం ఓహో అసలు మామూలుగా కాదనమాట. ఏమి నటించింది ఆ అమ్మాయి, ఏమి నటించాడు వాడు అంటూ ఉంటారు. ఆ సినిమాల్లో ఏముంటుందంటే ఎంతసేపు ఫైట్లు లేదంటే రొమాన్స్ ఇవే కనబడతా ఉంటాయి. ఒక స్టోరీ కానీ వదిలే కానీ ఉండవు అనమాట. ఇలాంటి వాటికి మాత్రం అప్రిసియేషన్ వచ్చేస్తుంటుంది. కానీ మంచి సినిమాలు తీస్తే ఎందుకని ఎంకరేజ్ చేయరో అర్థం కాదు. మళ్ళీ పెద్ద స్టార్స్ అని పేర్లు కూడా ఉంటాయన్నమాట. అసలు వరల్డ్ వైడ్ ఈయనకున్న ఫెయిన్ బేస్ ఉండదు, లేదా ఈయనలాగా యాక్ట్ చేయలేరు, లేదు అంటే ఇలాంటి కట్అవుట్లు అసలు ఉండవు అనే టైప్లో అయితే ప్రతి మూవీని లేపుతారు. ఇలాంటి మూవీని లేపాల్సిన టైంలో మాత్రం ఓకే ఇది ఒక ప్రోపగండా సినిమా, ఇలాంటివి చూపించకూడదు, పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు, ఇలాంటివన్నీ మాట్లాడతాయి అన్నమాట కొన్ని. సో ఏదేమైనప్పటికీ బెస్ట్ మూవీ. కాకపోతే 18+, అందులోనూ లేడీస్ అక్కడక్కడ కొంచెం ఇబ్బంది పడతారు, రక్తం అంటే భయపడే వాళ్ళు అయితే మాత్రం. ఓవరాల్గా మంచి మూవీ, ఖచ్చితంగా వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. థియేటర్లో అవైలబుల్గా ఉంది, అందులోనూ తెలుగులో వచ్చిందనమాట. సో ఇది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హిందీ అందరికీ అర్థం అవ్వకపోవచ్చు. సో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 4 hours అనుకుంటారు, కానీ దానికి తగ్గ ఏదైతే స్టోరీ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేశారని అయితే చెప్పొచ్చు. కానీ హీరో ఫీలింగ్స్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. అంటే అసలు తను ఎందుకు ఇందులోకి వచ్చాడు, ఎలా పాకిస్తాన్కి వెళ్ళాడు, దేనికోసం వెళ్ళాడు, ఇదంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే సినిమా అయిపోయిందని వెళ్ళిపోకండి, ఎండ్ కార్డు పడేలోపు మీకైతే కొన్ని సీన్స్ అయితే చూపిస్తారనమాట, అవైతే అసలు మిస్ అవ్వకండి. సో ఓవరాల్గా అయితే ఒక మంచి మూవీని చూసామన్న ఫీల్ అయితే ఉంటుంది. ఇది నా రివ్యూ మాత్రమే, మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.